తెలుగు చిత్ర నిర్మాతలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం కొంత సంచలనాత్మకమైంది. నిర్మాతలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలపైనే ఆ సినిమాలు నిర్మించిన నిర్మాతలపై, పంపిణీ చేసిన పంపిణీదారులపై, ఆ సినిమాలకు మీడియేటర్‌గా ఉన్న సంస్థలపై ఈ దాడులు జరిగినట్టుగా కొంత సమాచారం ఉంది. సరే, ఈ తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అనేది కొత్త కాదు. దిల్ రాజు మీద గతంలో, మైత్రి మూవీస్ మీద కూడా గతంలో చాలా సందర్భాల్లో జరిగాయి. ఈ విషయానికొస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాల 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంటే వెంకటేష్ యాక్ట్ చేసిన ఈ సినిమా కొంత ముందంజలో ఉంది. రెవెన్యూ పరంగా అద్భుతంగా తెస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 250 కోట్లు గ్రాస్ చేయొచ్చని ఒక అంచనా. ఇకపోతే డాకు మహారాజు బాలకృష్ణ పొటెన్షియాలిటీకి, బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్కు మరోసారి నిదర్శనంగా నిలిచింది. ఇక డిసప్పాయింట్ చేసిన సినిమాగా మన గేమ్ చేంజర్ పేర్కోవచ్చు. నిజానికి ఒక పరిమిత బడ్జెట్తో తీసి ఉన్న పక్షంలో గేమ్ చేంజర్ సినిమాను కూడా మనం సక్సెస్ఫుల్ సినిమాగానే పేర్కోవాలి. అయితే ఈ ఒక సినిమాను రిలీజ్ చేయడంలో నిర్మాతలు ఎలాంటి సాధక బాధకాలు ఎదురవుతాయి అనేది ఒకసారి పరిశీలిస్తే, గేమ్ చేంజర్ అనే సినిమా ఒక ప్రతిష్టాత్మకంగా తీయాలనే ఉద్దేశంతో దిల్ రాజు ఒక 500 కోట్ల రూపాయల వరకు వెచ్చించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని అంగీకరించారు. అయితే ఆ సినిమాకు ఒక బూస్టప్ లాంటిది రాకపోవడంతో ఆ సినిమా అమ్మకం అనేది ఒక సమస్యగా మారింది. ఖర్చుకు తగినట్టుగా అది వ్యాపారం జరగకపోవడంతో సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలన్న పట్టుదలతో గేమ్ చేంజర్ రిలీజ్కు ఆయన తన సర్వశక్తులు ఒడ్డినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంటే తను ఇంతకాలం సంపాదించుకున్న ప్రాపర్టీస్ను కూడా పరంగా పెట్టి గేమ్ చేంజర్ను రిలీజ్ చేసేందుకు సాహసించారు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ ఆగిపోతే ఆయన ఇంతకాలంగా ఇండస్ట్రీలో సంపాదించుకున్న పరపతంతా పోతుంది. తన మార్కెట్ వాల్యూ పడిపోతుంది. తన బ్రాండ్ విలువ చిదిమిపోతుంది. ఈ ఉద్దేశంతో ఆయన చాలా ధైర్యం చేశారు. స్నేహితుల దగ్గర, సన్నిహితుల దగ్గర రిస్క్ చేసి గేమ్ చేంజర్ని రిలీజ్ చేశారు. ఆ పరిస్థితుల్లో అంటే అంత ఫైనాన్స్ రిస్క్ చేసినప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో గమనించవచ్చు. కానీ ఆయన ముఖం మీద చిరునవ్వు చెరిగిపోలేదు. మనసులో, గుండెలో అంత భయం, ఆందోళన ఉన్నప్పటికీ కూడా పెదవిపై చిరునవ్వు తగ్గకుండానే ఆయన కనిపించారు. ఆపదలో ఆదుకున్నట్టుగా సంక్రాంతికి వస్తున్న సినిమా ఆయనను బయటపడేసింది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాత శిరీష్ బహిరంగంగానే చెప్పారు. దాదాపుగా బావిలో పడిపోతున్న తమని అనిల్ రావిపూడి గట్టెక్కించాడు, బయటపడేశాడు అని ఆయన చెప్పిన విషయాలు అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత రిస్క్ చేశాడు కాబట్టే దిల్ రాజుకు, శిరీష్కు సంక్రాంతి వస్తున్న రూపంలో ఒక అద్భుత విజయం వచ్చేసి వాళ్ళను బయటపడేసిందని చెప్పవచ్చు. అయితే శిరీష్ చెప్పిన వ్యాఖ్యల్లో తమ పతనాన్ని కొందరు కోరుకున్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారు అనేది స్పష్టత లేనప్పటికీ, ఒకరు ఎదుగుతుంటే మరొకరు వారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. సినిమా రంగం దానికి అతీతమేమీ కాదు. కాబట్టి శిరీష్ చెప్పిన మాటల్లో ప్రత్యేకించి వాళ్ళను ఉద్దేశించి అన్నాడు అని భావించడానికి వీల్లేదు. ఏదైనప్పటికీ ఒక సాహసోపేతమైన రిస్క్ చేసిన దిల్ రాజు అండ్ శిరీష్కు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా హ్యాపీగా బయటపడేసి వాళ్ళ చిరునవ్వులు కొనసాగేలా చేసిందని మనం భావించవచ్చు.